ఎర్ర రామారావు మొదటి వర్ధంతి సందర్భంగా బాటసారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని రాష్ట్ర నూరు భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల మీరా అన్నారు. శుక్రవారం చిట్టినగర్ కొండల మార్కెట్ 47వ డివిజన్ వద్ద ఎర్ర రామారావు మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని నమ్మి భానుప్రకాష్ యాదవ్, మక్కిన భాస్కర్ ఆధ్వర్యంలో ఎర్ర రామారావు చిత్రపటానికి పుష్పాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగుల మీరా మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా పనిచేసి నిరంతరం పార్టీ కోసమే కష్టపడేవారని అన్నారు. రామారావు చనిపోయి సంవత్సర కాలమైనా అతని ఆశయాలు అందరి మధ్యలో ఉండడమే ఈ కార్యక్రమం నిదర్శనమని అన్నారు. రామారావు భౌతికంగా దూరమై సంవత్సర కాలమైనా ఆయన మృతి తీరని లోటని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరాపుత్రుల రమణ, సారేపల్లి రాధాకృష్ణ, 48వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు బెవర జోగేశ్వరరావు, డివిజన్ ఎస్సీ సీనియర్ నాయకులు దారా సైదులు, గడ్డిపాటి కిరణ్, మల్లిపు రాజు, కుంభాల దుర్గారావు, మరిపెండ్ల దుర్గారావు, బెవర సాయి సుధాకర్, బోరా కనకారావు, పరిసిపోగు రాజేష్, భాషాబాయ్, ఎస్కే జిలాని, జనసేన పార్టీ మహిళా నాయకురాలు ఆకారం విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. సాధిస్తాం ఎర్ర రామారావు గారి ఆశయాలను, సాధిస్తాం ఎర్ర రామారావు గారి ఆశయాలను, సాధిస్తాం ఎర్ర రామారావు గారి ఆశయాలను. జోహార్ ఎర్ర రామారావు గారు, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎర్ర రామారావు గారు, జోహార్ ఎర్ర రామారావు గారు, జోహార్ ఎర్ర రామారావు గారు. కీలకంగా పనిచేసినటువంటి ఎర్ర రామారావు మొదటి వర్ధంతి సందర్భంగా బాలు ఇంకా అనేక మంది ఈ డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రామారావు నాకు ఎప్పటి నుంచో తెలుసు. బలహీన వర్గాల పక్షాన ఉండేటువంటి మనిషి. ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా నియోజకవర్గంలో పనిచేశారు. ఇక్కడ వీళ్ళందరూ నేను అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళ వ్యక్తి పోతే మర్చిపోయేటువంటి ఈ రోజుల్లో ఒక స్నేహితుడు, ఒక పార్టీ నాయకుడు చనిపోతే ఆయన పేరిట ఇటువంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా సంతోషం. మనిషి ఎప్పుడైనా పోవచ్చు, కానీ ఆ జ్ఞాపకాలను మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ స్నేహాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాగా జరిగితే కార్యకర్తల్లో కూడా మనం లేకపోయినా మనల్ని గుర్తుపెట్టుకుంటారనేటువంటి భావం అందరికి కలుగుద్ది. కాబట్టి మరొకసారి మన మిత్రులందరినీ కూడా నేను అభినందిస్తూ అతనికి నా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఎన్నో రాక్షస పరిపాలనలో, అంటే గత వైసీపీ పాలనలో ఉండగా మరి ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకొని ఆయన తీసుకున్న బాధ్యతకి వెన్నుదచ్చినట్టుగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ఎంతో కృషి చేసినటువంటి ఎర్ర రామారావు గారు మరి ఈరోజు పోయిన సంవత్సరం మహానాడు జరిగిన మరుసటి రోజు మరి అనుకోకుండా మరణించడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి పార్టీకి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ మా అందరితో కూడా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా మేమందరం కూడా ఒక అన్నదమ్ములుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఆయన యొక్క జ్ఞాపకాలకి గుర్తుగా ఈరోజు ఈ చిట్టినగర్ కొండల మార్కెట్ సందు దగ్గర ఉన్నటువంటి ఆయన నివాసం దగ్గర మరి ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఎర్ర రామారావు గారి గురించి చెప్పాలి. ఆయన నిరంతరం కూడా ఏ రోజైనా సరే మాకు ఆయన గత 10 సంవత్సరాల కాడి నుంచి పరిచయం అయినా ఆ పరిచయం మా పార్టీలోనే ఏర్పడింది. ఆ పరిచయం ఏర్పడిన కాడి నుంచి ఏ రోజు మేము మా దగ్గర ఏ సంభాషణ వచ్చినా సరే పార్టీ విషయాలు తప్ప ఏ రోజు కూడా వేరే కార్యక్రమాలు కానీ వేరే విశేషాలు మేము ఉండేది కాదు. నిరంతరం ఎప్పుడు కలిసినా తెలుగుదేశం పార్టీని ఎలాగ అధికారంలో తీసుకురావాలి, ఏం జరుగుతుంది పార్టీలో, ఏం చేస్తే బాగుంటుంది, ఎలాగ ఉండాలి మనం అని చెప్పేసి మాకు దిశానిర్దేశం చేయడం ఇదే కార్యక్రమం చేసేవాడు. మరి అటువంటి మా ఎర్ర రామారావు గారు ఈరోజు మా ముందు లేరని చెప్పి నిజాన్ని మేము నమ్మలేకపోతున్నప్పటికి కూడా మరి భౌతికంగా లేని దీనిని మేము జీర్ణించుకోలేకపోతూ ఈరోజు మరి ఆయన పేరు మీద పేదలకి మజ్జిగ కార్యక్రమాన్ని పంపిణీ చేస్తూ అదే రకంగా ఆయన గుర్తుగా మరి
ఈ రోజు తెలుగుదేశం పార్టీ స్తూపాన్ని ఒకటి నిర్మించడం జరిగిందని తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కీర్తిశేషులు ఎర్ర రామారావు గారు చనిపోయి మొదటి సంవత్సరం సందర్భంగా ఆయన స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పశ్చిమ నియోజకవర్గం మొత్తం ఈరోజు వారి గృహం దగ్గర మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలు ఎదుగుతూ ప్రతిపక్షంలో ఉండగా పోరాటాలతో ఎలాగైతే మన కార్యక్రమం పాల్గొనాలని చెప్తూ తెలుగుదేశం పార్టీని అనునిత్యం ఎస్సీ సోదరులనే కాకుండా అనేక కులాలను కలుపుకుంటూ అనేక మతాల వారితో ఎక్కడా కూడా అందరితో కలుపుకుంటూ ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఆయన ఎదుగుతూ పార్టీ అన్నిత్యం సేవలించిన వ్యక్తి. ఆయన ఎక్కడా కూడా ఎటువంటి రాజీ పడకుండా కుటుంబ సభ్యులను అయితే కానీ ఎక్కడా కూడా రాజీ పడకుండా ఆయన తెలుగుదేశం పార్టీ కృషి చేసి ఆయన ఈరోజు మధ్య లేపడం చాలా బాధాకరం. ఆయన ఆత్మ శాంతి కలగాలని, ఆయన భౌతికంగా మా దగ్గర దూరంగా లేకపోయినా ఆయన సందేశం ఎప్పుడు మాతో ఉంటుందని ఆయన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో నిస్వార్థంగా నిబద్ధతగా ఉన్నటువంటి నాయకులలో ఎంతో మంది నాయకులు ఉన్నా అతి ముఖ్యమైన నాయకుల్లో ఎర్ర రామారావు గారు ఒకరు. గత సంవత్సరం మహానాడు తరువాత రోజు హఠాత్ మరణం పొందారు. నిజంగా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఉంటూ తన జీవితాన్ని ఆ రోజు ముగించారు. ఇది ఈ రామారావు గారి లేని లోటు తీరని లోటు పార్టీకి. ప్లస్ వ్యక్తిగతంగా కూడా మేమందరం కూడా అభిమానంగా ఎన్టీఆర్ అని పిలిపించుకునే వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో ఏకైక వ్యక్తి ఎర్ర రామారావు గారు. ఆయన ఎవరైనా కానీ కనపడితేనా ఎన్టీఆర్ వచ్చాడు అని చెప్పుకునే వాళ్ళం. ఎందుకంటే అంత నిబద్ధతగా తెలుగుదేశం పార్టీ అంటే అంత క్రమశిక్షణగా మళ్ళీ పార్టీ నుంచి ఏమీ ఆశించకుండా పనిచేశాడు. దానికి గుర్తుగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ నమ్మి భానుప్రకాష్ యాదవ్ గారు అలాగే మక్కిన భాస్కర్ రావు గారు ఈ యొక్క నియోజకవర్గం ఈ యొక్క డివిజన్లో ఆయన గుర్తుగా ఈరోజు మజ్జిగ పంపిణీని చేయటం నిజంగా కూడా మన చాలా సంతోషంగా ఉంది. ఆయన్ని ఈ రకంగా స్మరించుకోవటం మాకు అదృష్టంగానే భావించుకుంటున్నాం. అయితే ఆయన కుటుంబానికి ఇంకా పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతో చేయాలని ఉంది. నాయకత్వానికి కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నిజంగా పశ్చిమ నియోజకవర్గంలో ఆయన కనుక పట్టించుకోకపోతే అది పార్టీకి చాలా మచ్చ అని చెప్పి ఈ ఎర్ర రామారావు గారిని నివాళులర్పిస్తూ జోహార్ రామారావు గారు, జోహార్ రామారావు గారు, జోహార్ రామారావు గారు. Like, subscribe and press the bell icon for new updates.